చంద్రబాబుపై ఎన్నో ఆరోపణలున్నాయన్నారు మంత్రి కాకాని. చంద్రబాబు నీతిమంతుడైతే సిబిఐ విచారణ కోరవచ్చు కదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి పరుడని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. జగన్ను ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకుంటున్నారని, జనసేన టీడీపీ పొత్తుకి వైసీపీ భయపడదని అన్నారు కాకాని. అందరి తలరాత దేవుడు రాస్తే తన తలరాత జగన్ రాస్తారని అన్నారు మంత్రి అమర్నాథ్. ఎన్నికల్లో పోటీపై పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. జగన్ మళ్లీ సీఎం కావడం కోసం జెండా మోస్తానని తేల్చి చెప్పారు అమర్నాథ్. ఎన్టీఆర్ జిల్లా రాజకీయాల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హాట్ టాపిక్ గా మారారు. ఇవాళ అనుచరులు, కీలక నేతలతో వసంత కృష్ణప్రసాద్ భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. అదే టైంలో రేపు మధ్యాహ్నం మరొకసారి కార్యకర్తలతో సమావేశమయ్యాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పడం ప్రకంపనలు పుట్టిస్తోంది. మైలవరం ఇన్ఛార్జిగా తిరుపతిరావుని ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావుతో నందిగామ జనసేన ఇన్ఛార్జి రమాదేవి భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా భేటీ అయినట్టు ఆమె చెప్పారు. రమాదేవితో భేటీ సందర్భంగా వసంత నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తన తనయుడు కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారని నాగేశ్వరరావు చెప్పారు. జలదోపిడీకి కారణం కేసీఆర్ అంటే ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. వైఎస్ఆర్ చంద్రబాబుతో కేసీఆర్ కుమ్మక్కై తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. కేసీఆర్ సూచన మేరకే అప్పట్లో చట్టాన్ని రూపొందించారని, రాయలసీమలో కృష్ణా ప్రాజెక్టుల నిర్మాణం సమయంలో కేసీఆరే అధికారంలో ఉన్నారని అన్నారు రేవంత్ రెడ్డి. 2014లోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని మొదలుపెట్టి ఉంటే ఇప్పుడు పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇప్పుడు ఏదైనా నష్టం జరిగితే దానికి కేసీఆర్దే బాధ్యత అని అన్నారు రేవంత్. సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. తమకు రావాల్సిన నీటి వాటా తేల్చాలని షరతులు పెట్టామని, అంగీకరించకపోవడంతో ప్రాజెక్టులు అప్పగించలేదన్నారు. అధికారంలోకి వచ్చి 2 నెలలు కాకుండానే రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ తాకట్టు పెట్టిందన్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిందన్నారు హరీష్ రావు. పోతిరెడ్డిపాడుపై మాట్లాడే హక్కు రేవంత్ కు లేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమన్నారు హరీష్ రావు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. వికలాంగుల కోసం నారాయణ సేవా సంస్థాన ఆధ్వర్యంలో కింగ్ కోర్టులోని ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. కృత్రిమ అవయవాల కోసం ఉచిత స్క్రీనింగ్, మెజర్మెంట్ క్యాంపుని మంత్రి ప్రారంభించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. 3 గంటల పాటు సీట్ల సర్దుబాటుపై చర్చించారు. గత భేటీలోనూ సీట్ల సర్దుబాటుపై ఇద్దరు నేతలు చర్చించారు. అయితే త్వరలోనే అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టోపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో వైసీపీ లబ్ధి చేకూర్చేలా డీఎస్పీల బదిలీలు జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘానికి అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. 42 మంది బదిలీలపై విచారణ జరపాలని లేఖలో కోరారు. 10 మంది పేర్లు, వారిపై ఉన్న అభియోగాల్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారుల్ని తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని లేఖలో కోరారు అచ్చెన్నాయుడు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో మళ్లీ యాక్టివ్ రోల్లోకి వచ్చారు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. జగ్గంపేట మండలం ఇరిపాక, మర్రిపాకలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం నల్లగార్లపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. సుమారు 21 లక్షల వ్యయంతో నిర్మితమైన విలేజ్ హెల్త్ క్లినిక్ ని ప్రారంభించారు. వైద్య రంగంలో సీఎం జగన్ తీసుకొస్తున్న విప్లవాత్మకమైన మార్పుల వల్లే గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటవుతున్నాయన్నారు. గుంటూరు జిల్లా చింతలపూడి శివార్లో ఏర్పాటు చేసిన జనసేన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. దీంతో ఆందోళన దిగారు జనసేన కార్యకర్తలు. ఫ్లెక్సీలు చించిన వారిపై కేసు నమోదు చేయాలని స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఏపీలో దిగజారుడు రాజకీయాలు నడుస్తున్నాయన్నారు సిపిఐ నేత రామకృష్ణ. షర్మిలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న తీరు బాధ కలిగించిందన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని, రాజకీయాల్లో విమర్శలు చేయాలి తప్ప వ్యక్తిగత దూషణలకు దిగడం సమంజసం కాదని అన్నారు. మాజీ డీహెచ్ శ్రీనివాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా జీవితంలోకి రావాలనుకుంటున్నానన్నారు. ఖమ్మం, సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ తరఫున దరఖాస్తు చేశారని తెలిపారు. ప్రజాస్వామ్య వాతావరణం ఉన్న పార్టీ కాంగ్రెస్ అని, ఎంపీగా పోటీ చేసేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు శ్రీనివాస్. గుంటూరు జిల్లా రావిపాడులో విచిత్రమైన గొడవ జరిగింది. చర్చి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు వైసీపీ, టీడీపీ ఇన్ఛార్జీలు కిరణ్, రామాంజనేయులు. వైసీపీ ఇన్ఛార్జి కిరణ్ మధ్యాహ్నం చర్చి దగ్గరకు వచ్చారు. సాయంత్రం టీడీపీ ఇన్ఛార్జ్ వచ్చారు. అయితే మధ్యాహ్నం బిర్యానీ పెట్టి రాత్రి పులిహోర పెట్టడంతో 2 పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత పోలీసులు వచ్చి కార్యకర్తల్ని చెదరగొట్టారు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపత్రి చంద్రశేఖర్ కు నిరసన సెగ తగిలింది. ఎర్రగొండపాలెం నుంచి దోర్నాల వైపు వెళ్తున్న చంద్రశేఖర్ ను వైడిపాడు దగ్గర స్థానిక గ్రామస్తులు అడ్డుకున్నారు. తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో ఎప్పుడూ కూడా నీటి సమస్య తలెత్తిన సందర్భాలు లేవన్నారు చంద్రశేఖర్. కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాల్లో తెలంగాణని అగ్రగామిగా అభివృద్ధి చేశామన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. గెలిచినా ఓడినా ఎల్లవేళలా ప్రజల కోసం పనిచేస్తామన్నారు. తమ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో బొంద పెడతామన్నారు సుమన్. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి మీటింగ్లో పాల్గొన్నారు. రైతు బంధు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేసిందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రజలు పశ్చాత్తాపడుతున్నారన్నారు. అధికారంలోకి రాగానే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారని ఇప్పటికీ ఈ పథకాన్ని అమలు చేయలేదని అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నివాసంలో పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి చంద్రశేఖర్ కూడా హాజరయ్యారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో జరిగిన ఆర్టీసీ మజ్దూర్ తెలంగాణ యూనియన్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రొఫెసర్ కోదండరాం. మనకు రక్షణ కవచమే యూనియన్ అన్నారు. యూనియన్ లేకుండా కార్మికులు బతకలేరన్నారు. రద్దు చేసిన వెల్ఫేర్ కమిటీ యూనియన్ ను పునరుద్ధరణ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు సభ్యులు. మేడ్చల్ మెట్రో పనులు వెంటనే ప్రారంభించనంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎయిర్పోర్టు పేరు చెప్పి అవసరం లేకపోయినా పాత నగరంలో 2 మార్గాల నుంచి లైన్లు వేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. హిందూ ధర్మాన్ని దేశంలోని మూల మూలలకు చేర్చడమే ఈ ధార్మిక సదస్సు లక్ష్యమన్నారు టీటీడీ చైర్మన్ భూమన. హిందువులు ఇతర మతాల్లోకి మారకుండా హైందవ సంస్కృతి పరిరక్షణకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. మేడారం జాతరకి భక్తజనం ఇప్పుడే పోటెత్తారు. వాహనాలు వేలాదిగా రావడంతో ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. 33 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. 500 సీసీ కెమెరాలతో జాతరలో నిఘా ఉంది. సెలవు దినం కావడంతో మేడారంకి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు భక్తులు. గత జాతర అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మల్టీ ఐజీ తరుణ్ జోషి డైరెక్షన్లో జాతరకు బందోబస్తు ఏర్పాటు చేశారు. పటాన్చెరు ఓఆర్ఆర్ టోల్ ప్లాజా దగ్గర వాహనాల తనిఖీల్లో అక్రమంగా కారులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. నిందితుని నల్లగొండ జిల్లా బొల్లారం పట్టి గ్రామానికి చెందిన రమావతి రమేష్ చంద్రగా గుర్తించారు. సుమారు 12 లక్షల విలువైన 84 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ బొండపల్లి ఎంఆర్ఓ రమణయ్య హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని గుర్తించారు. మధురవాడకు చెందిన రియల్టర్ గంగారాం హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఎంఆర్ఓ రమణయ్యతో రియల్టర్ గంగారాం పరిచయాలపై ఆరా తీస్తున్నారు. నిత్యం తహసీల్దార్ కార్యాలయానికి రియల్టర్ రాకపోకలు సాగించినట్టు తెలుస్తోంది. తహసీల్దార్ రియల్టర్ మధ్య పలు లావాదేవీలు జరిగాయని గుర్తించారు. ఫర్జీ వెబ్ సిరీస్ పూర్తిగా నకిలీ కరెన్సీ తయారు చేసిన మేడ్చల్ జిల్లాకు చెందిన నిందితుని అరెస్ట్ చేసుకున్నారు పోలీసులు. కరెన్సీ తయారీకి వాడిన కెమికల్స్, నకిలీ నగదుతో పాటు ప్రింటర్లు స్వాధీనం చేశారు. భువనగిరి ఎస్సీ హాస్టల్లో 2 బాలికలు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. బాలికల ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని బాలికల తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్ ని పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 812 గ్రాముల విలువ చేసే 7 బంగారు బిస్కెట్లని సీజ్ చేశారు. 2 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. జీన్ ప్యాంట్ లోపల జిప్ లాక్ గా పెట్టి రహస్యంగా తరలిస్తున్నారు నిందితులు. గుంటూరు ప్రతిపాడులోని ఆర్టీసీ బస్సులో టికెట్ కు సరిపడా చిల్లర ఇవ్వలేదని ప్యాసింజర్ పై చేయి చేసుకున్నాడు కండక్టర్. దీంతో బస్సు ఎదురుగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు బాధితుడు, తోటి ప్రయాణికులు. గుంటూరు నుంచి పరచూరు వెళ్తున్న బస్సులో ఈ ఘటన జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో వరి నాట్లు వేసిన పంట పొలాల్లో వలస పక్షులు వచ్చి వాలడంతో పంట పూర్తిగా పాడైపోతోంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. వాటిని వెళ్లగొట్టేందుకు టపాసులు పేలుస్తున్నారు. అయినా ఈ పక్షులు వెళ్లడం లేదని, ఈ కష్టాలు ఇంకెన్ని రోజులు ఉంటాయని రైతులు వాపోతున్నారు. హైదరాబాద్ లోని టపాచాబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ధూల్పేట్ గంగాబోలి ఇమ్రాన్ హోటల్ సమీపంలో రోడ్డుపై 68 కిలోల గంజాయి విక్రయిస్తున్న 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి టొయోటా ఇన్నోవా కార్, యాక్టివా బైక్, 5 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ అసెంబ్లీలో సీఎం చంపై సోరెన్ సోమవారం బల పరీక్షను ఎదుర్కోబోతున్నారు.
హైదరాబాద్ క్యాంపులో ఉన్న 43 మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు రాంచీకి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. తనకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సీఎం చంపేశ్వరన్ చెప్తున్నారు. అయితే 2 ఎమ్మెల్యేలు ఇప్పుడు ధిక్కార స్వరం వినిపించడం ఆసక్తి రేపుతోంది. బీజేపీ వర్సెస్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యవహారం మరింత ముదిరింది. తనకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం, ఈడీ సమలపై తీవ్రస్థాయిలో స్పందించారు కేజ్రీవాల్. బీజేపీ బెదిరింపులకు తాను భయపడడం లేదన్నారు. తనను అరెస్ట్ చేసి ఢిల్లీలో అభివృద్ధి ఆగిపోతుందన్న అపోహలో బీజేపీ నేతలు ఉన్నారని విమర్శించారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆప్ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టాయి. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆప్ కార్పొరేటర్లతో పాటు కార్యకర్తలు ముట్టడించారు. తమకు మెజారిటీ ఉన్నప్పటికీ బీజేపీ అక్రమంగా మేయర్ ఎన్నికల్లో గెలిచిందన్నారు ఆప్ నేతలు. ఆప్కు చెందిన 7 ఎమ్మెల్యేలను బీజేపీ లాగేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలపై ఢిల్లీ మంత్రి అతిషికి నోటీసులు ఇచ్చేందుకు ఆమె నివాసానికి వెళ్లారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఆ సమయంలో మంత్రి ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు. ప్రధాని మోదీ అసోం గౌహతిలో పర్యటించారు. 11,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మోదీ టూర్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ 11,000 కోట్ల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం దక్షిణాసియాలోని ఇతర దేశాలతో అస్సాం, ఈశాన్య కనెక్టివిటీని బలోపేతం చేస్తాయని చెప్పారు ప్రధాని మోదీ. ఈ ప్రాజెక్టులు పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలను పెంచుతాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఏళ్ల తరబడి అధికారంలో ఉన్నవారు పవిత్ర ప్రార్థనా స్థలాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోయారని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ అరాచకాల నుంచి విముక్తే భారత్ జోడో యాత్ర లక్ష్యమన్నారు రాహుల్ గాంధీ. మోదీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ఆర్థికంగా నష్టపోయిన వారికి న్యాయం చేయాలన్నదే ఈ న్యాయయాత్ర లక్ష్యమన్నారు. జార్ఖండ్లో యాత్ర సందర్భంగా ధన్బాద్లో కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు రాహుల్. దేశంలో 90% ప్రజలు మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహంతో ఉన్నారన్నారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఆయన ప్రధాని ఎలా అవుతారని ప్రశ్నించారు. బీహార్లోని పాట్నాలో జరిగిన నీట్ శతాబ్ది వేడుకల్లో సీఎం నితీష్ కుమార్ పాల్గొన్నారు. ఇక్కడి నీట్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పారు.